నీ పెద్ద ఏరుకున్నట్టే నాకు తెలుసు అంటీవి గారా ఇడికి వచ్చినాక గట్ల గాయగాయ అవుతావు. తెలియకుంటే ఎంతసేపు అని తిరుగుతాంరా, ఎవరు నన్ను అడగరాదు. అబ్బా గూగుల్ మ్యాప్ చూసుకుంటా పోతే గుంతల పడతాం ఎన్నో కాడ. అరే నేను అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా లేకుండేరా, మస్తు మారింది, అందుకే తికమకైతున్నా అంటుంటారు. ఏడికన్నా పోతే గా తిప్పలుండొద్దనే గిల్లు తయారుంటాను రుల్లా. టికెట్ తీసుకొని ఇడికి రాగానే లోపలికి ఎట్లా పోవాలనో చెప్తుంది కానిస్టేబుల్ అక్క. బడి పిల్లలతోటి ముచ్చట పెట్టి లైన్ల పంపింది. గీ అన్నది బయట దేశం ఉన్నట్టుంది. ఏం సమజిగాక అటు ఇటు చూస్తుంటే రూట్ చూపిస్తుంది. పట్నం సాలార్జంగ్ మ్యూజియం కాడ టూరిస్ట్ పోలీసింగ్ చేస్తున్నారు. మరి గైడెన్స్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, డూస్ అండ్ డోంట్స్ చెప్పడము, వాళ్ళకి ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడము, మెయిన్గా మహిళలకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ గురించి. టికెట్ కౌంటర్ ఎక్కడ, లగేజెస్ అట్లాంటివి తీసుకొస్తే ఎక్కడ డిపాజిట్ చేయాలి ఏంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. అప్పుడు మేము కనిపిస్తే మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి, మేడం ఇక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, గిసొంటి కాడికొస్తే ఎటు పోవాలనో ఎవ్వరిని అడగాలనో తెలియక తిప్పల పడుతుంటారు. టూరిస్టు గైడులనున్న అడ్డగోలుగా పైకం గుంజుతారు, అన్ని చక్కగా తిప్పనే తిప్పరు. హగో గందుకే గుళ్ళు, గోపురాలు, మ్యూజియాలు, కోటల కాడ హిందీ ఇంగ్లీష్ వచ్చిన 80 మంది కానిస్టేబుల్లను పెట్టిండ్రు ట్రైనింగ్ ఇచ్చి. హైదరాబాద్ లా సాలార్జంగ్ మ్యూజియం, చార్మినారు, గోల్కొండ కోట దగ్గర 9 మంది ఉంటారు. ఆడోళ్ళని షిడాయిస్తే అరెస్ట్ చేస్తారు, పిల్లలు కాటగలిస్తే దేవులాడతారు. టూరిస్ట్ పోలీస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. వాళ్ళు సలహాల వల్ల కొంచెం ఎంతో ఉపయోగం ఉంది. పండుగలు పబ్బాలప్పుడు మంది ఎక్కువ వస్తే కంట్రోల్ చేసే డ్యూటీ కూడా వీళ్ళదేనుల్లా. రష్ ప్లేసెస్ లో స్టాంపేడ్ అవ్వడం అవుతుంది. అలాంటి సంఘటన కూడా జరగకుండా మేము సేఫ్టీ తీసుకుంటాము. ఇంకా ఉమెన్ సేఫ్టీ. ఒకటే టూరిస్ట్ ప్లేస్ కాకుండా ఇంకా మిగతా టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా, కొందరికి తెలియదు. ఇక్కడ వరకు ఆటో అలా ఉండదు, కొంచెం దూరంలో ఉంటాయి. ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది, ఎక్కడ బస్సులు ఉంటాయి. చేతుల తుపాకో లాటో ఉంటే పబ్లిక్ బుగులు పడతారు, దూరం దూరం ఉంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు, మంచిగా మందిలో కలిసిపోతారు, నవ్వుకుంటా మాట్లాడతారు. గట్లనే ఎవరన్నా కోటల మీదకెళ్ళి దుంకవైనా జారిపడ్డా కాపాడతారు ఎంబటే. 2-3 పడిపోయినారు. వాళ్ళకి పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా మేము చేసినాక అంబులెన్స్ పిలిచి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి. సర్కారోళ్ళ ఉపాయం మంచిగుందిలే. మీరిగిన టూర్లకు పోతే ఆళ్ళీలను అడిగే బజిలి ఈ టూరిస్ట్ పోలీసులను కలిస్తారా అంటే అంత ఆళ్ళే చెప్తారబ్బా.